నిర్వాణ షట్క స్తోత్రం 1. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నశ్రోతం నజిహ్వ నచాగ్రాణ నేత్రి. అంటే దీని అర్థం ఏమిటంటే మనసు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు, చిత్తం కాదు. అంటే మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో నేను అలానే ఆలోచించాను అంటుంటాం. కానీ ఆ ఆలోచనలన్నీ మనం కాదు, మన ఆలోచనలకు పరిమితం కాదు. ఉదాహరణకు ఒక కంప్యూటర్ హార్డ్ డిస్క్లో డేటా నిల్వ ఉంటుంది, కానీ హార్డ్ డిస్క్ డేటా కాదు కదా. అలాగే మన జ్ఞాపకాలు, బుద్ధి, అహంకారం కాదు అని. అలాగే నేను చెవి కాదు, నాలుక కాదు, ముక్కు కాదు, కళ్ళు కాదు. అంటే మనం చూస్తాం, వింటాం, రుచి చూస్తాం, కానీ మన శరీరంలోని ఇంద్రియాలు కాదు అని. నెక్స్ట్ వన్, నచా వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూపం శివోహం శివోహం. అంటే దీని అర్థం ఏమిటంటే నేను ఆకాశం కాదు, భూమి కాదు, అగ్ని కాదు, వాయువు కాదు. అంటే శరీరాన్ని నిర్మిస్తాయి, కానీ శరీరం కేవలం భౌతిక మూలికల సమూహం అని. అంటే ఒక ఉదాహరణకి ఒక కుండలో నీళ్ళు ఉన్నాయంటే నీరు కుండ కాదు కదా. అలాగే మన శరీరం అన్ని మూలకాలతో నిండి ఉన్నా మనం అవి కాదు అని. అలాగే నేను ఒక శుద్ధమైన చైతన్య స్వరూపాన్ని కలిగి ఉన్నాను. శివుడు స్వరూపం ఆనందం. అంటే రూపం లేదు, కానీ ఒక స్వరూపం అనేది ఉంది అని. ఉదాహరణకు మన శరీరం మారుతుంది. చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉన్నాం, మార్పు అనేది కనిపిస్తుంది కదా. అలాగే మన చైతన్యం అనేది మారదు, అదే శాశ్వతం అంటాం. అంటే అదే ఒక శాశ్వతమైన ఆత్మ శివుడి ఆనంద స్వరూపము అని చెప్తాం.